వృషభ రాశి వారు 100 కేజీల స్వీట్లు పురమాయించుకోండి. 2024 జనవరి నెల మీ జీవితంలో ఊహించని మార్పులు, అద్భుతమైన రాజయోగం కలగబోతోంది. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2024 జనవరి నెల మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది? మీకు ఎటువంటి రాజయోగం కలగబోతోంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతూ ఉన్నారు. 100 కేజీల స్వీట్లు పురమాయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. జనవరి నెల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. మీరు కోరిందల్లా కూడా జరుగుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా వీరికి చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది. సహచరుల సహకారాలతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీకు చాలా ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక శుభవార్త మీ యొక్క ఇంటిని ఆనందభరితం చేస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించేందుకు శుభదాయకం అండి. కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరం అవుతాయి. కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో బాగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక శాంతిని తీసుకువస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే మీకు ఈ సమయం కనిపిస్తాయి. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఎలా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారి మూల సూత్రాలుగా చెప్పాలి. వృషభ రాశి వారి దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశివారు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేదే చేస్తారు. అంతేకాదు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీళ్ళు నామాలు కూడా లభిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి యొక్క
భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా వీరు నిద్రపోని మనస్తత్వానికి కలవారుగా కూడా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించి మనస్తత్వానికి కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు స్త్రీలు ముఖ్యంగా రూపవతులని చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడా. మొండితనం వీరిలో అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. అన్నీ కూడా వీరికి అనుకూలమైన అవకాశాలు అయితే కలిసి వస్తాయి. ఈ 2025వ సంవత్సరం వృషభ రాశి వారికి బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానమునందు సంచరిస్తాడు. శని లాభస్థానమునందు సంచరిస్తాడు. రాహు మే నుండి దశమ స్థానమునందు, కేతువు మే నుండి చతుర్థ స్థానమునందు సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో వృషభ రాశి వారికి 2025 సంవత్సరం శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ ఏడాది చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు ఆదాయ మార్గాలను కూడా మీరు పెంచుకుంటారు. అంతేకాదండి, ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కూడా కలుగుతాయి. మీ మీద కొంత విమర్శలు అధికం అవుతాయి. అయినప్పటికీ కూడా ధీటుగా వాదించుతారు. నూతన వస్తువులు కొంటారు. గృహ లాభము, వస్తు లాభము కూడా కలుగుతుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలిగే సమయంగా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి స్త్రీలకు ధనలాభము, వస్తు లాభము, సౌఖ్యము కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి బయటపడతారు. నూతన గృహము, విదేశీ ప్రయాణము, ఇంటి యందు శుభ కార్యక్రమాలు వంటివి కలిసి వస్తాయి. కొత్తగా పరిచయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితములు కూడా ఇస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తుంది. సినీ రంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అని అనుకున్నట్లయితే కనుక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం, శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం కారణంగా మరిన్ని శుభ ఫలితాలు కూడా మీకు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదా, ఈ వృషభ రాశి వారికి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.